सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఈరోజు పంచదశలోని 7వ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. పంచదశలోని 7వ అధ్యాయం సారాంశం చూద్దాం. ఈ అధ్యాయం పేరు తృప్తి దీప ప్రకరణం. ఇది ఈ పంచదశలో ఉన్న ప్రకరణాలన్నిట్లోకి అతి పెద్దది. 298 శ్లోకాలతో కూడి ఉంది. దీని సారాన్ని సంగ్రహాన్ని మనం ఈరోజు చూద్దాం. అయితే ఇది శ్లోకాల వరుసలో కాకుండా దీన్ని 10 అంశాలుగా విభజించి మనకి స్వామి పరమార్థానంద అందించారు. దాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఈ 10 అధ్యాయాల్లో మొదటి 10 అంశాలుగా విభజించి పరమార్థానంద మనకి దీన్ని బోధించారు. ఆ 10 అధ్యాయాలు స్వామీజీ చెప్పిన వరుసలో, శ్లోకాల వరుసలో కాకుండా స్వామీజీ చెప్పిన వరుసలో మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అవతారిక. అవతారిక అంటే దీని ఉపోద్ఘాతం. ఇది 7వ అధ్యాయాన్ని ఎలాబొరేట్ గా చెప్పకుండా ఈ 7వ అధ్యాయం అంతా కూడా బృహదారణ్యకంలో ఉండేటటువంటి ఒక మంత్రం యొక్క విశ్లేషణ. 4:4:12 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 12వ మంత్రం. ఇది ఈ 7వ అధ్యాయం యొక్క కీలకమైనటువంటి మంత్రం. ఇందులో ప్రతి పదాన్ని విశ్లేషిస్తూ ఈ ప్రకరణం కొనసాగుతుంది. అయితే ఆ మంత్రం ఏమిటో చూద్దాం. ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఇది మంత్రం. ఇందులో ప్రతి ఒక్క పదము చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే ఇందులో విశ్లేషణ జరుగుతోంది. కాబట్టి మనం ఈ పదాల లోతుల్లోకి పోకుండా ఆ రన్నింగ్ మీనింగ్ చూద్దాం. పూరుషః ఆత్మానం విజానీయాత్. జీవాత్మ ఆత్మానం చేత్ విజానీయాత్ పూరుషః. అంటే జీవాత్మ ఆత్మానం అంటే ఆ పరమాత్మని, పరమాత్మానం, ఆ పరమాత్మని చేత్ విజానీయాత్ అంటే ఆ జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలి, దాని గురించినటువంటి అవగాహన కల్పించుకోవాలి. అయమస్మీతి. అయమస్మీతి అనేది ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. దీని నుంచి మనం కోరేటటువంటి ఆ విషయ వస్తువు ఏమిటి అంటే, జ్ఞాని ఈ శరీరంతో అనేక రకాలైనటువంటి ఈ లంపటాల్లో పడిపోతున్నాడు. ఈ సంసారం అంతా నేనే శరీరం అనుకోవడం వల్ల ఈ సంసారం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయ వస్తువుని ఆశించి మొత్తం ఈ సంసారం అంతా ఏర్పడుతోంది. సంసారం ఏర్పడకుండా ఉండాలంటే ఏ విషయ వస్తువు ఆశించి జ్ఞాని ఈ సంసార సాగరాన్ని దాటుతాడు. అంటే ఏ వస్తువు పట్టుకుంటే ఇక్కడ మనకి ఈ విషయ వాంఛలు ఉండవు, ఈ భోగ్య వస్తువులనేవి మనకి ఉండవో అటువంటి ఆ కోరిక ఏది? కస్య కామాయ. ఏ వస్తువుని ఆశించి ఈ జ్ఞాని ఈ దేహపరమైనటువంటి బాధల నుంచి బయటపడతాడు. అంటే
స్ట్రగుల్ అంతా ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అంతా ఎందువల్ల ఏర్పడుతోంది? అహంకారం వల్ల ఏర్పడుతోంది. అహంకారానికి దానికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చకపోతే అది అలా వెంపర్లాడుతూ ఉంటుంది. కాబట్టి అహంకారాన్ని మనం నాశనం చేసినట్టయితే ఆ అహంకార నాశనం వల్లే మనకి ఈ కోరికలు నాశనం అవుతాయి. ఎప్పుడైతే అహంకారం నాశనమైందో ఈ కోరేవాడు, కోరబడేది, కోరికలు ఈ మూడు కూడా నాశనం అవుతాయి. కాబట్టి అహంకార నాశనంతో ఈ కోరబడేవాడు, కోరబడేది, కోరేవాడు, కోరికలు ఈ మూడు ఉండవు. ఎప్పుడైతే ఈ మూడు ఉండవో ఈ సంసార లంపటం అనేది ఉండదు. అప్పుడు ఈ ఆంతర స్వేచ్ఛ లభిస్తుంది. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి అర్థం, ఈ మంత్రం యొక్క ముఖ్యమైనటువంటి అర్థం. దీనికి 7 అవస్థలు ఉంటాయి, 7 స్టేజెస్ ఉంటాయి. దీనికి 7 స్థాయిల్లో దీన్ని వర్ణించారు. ఈ జీవాత్మ యొక్క ప్రయాణం 7 దశల్లో, అంటే దీన్ని మనం తెలుసుకోవడానికి, దీన్ని మనం అందుకోవడానికి, ఇటువంటి స్థాయిని అందుకోవడానికి 7 దశలు ఉన్నాయని విద్యారణ్య మనకి చెప్తున్నారు. అది 23 నుంచి 37 వరకు చెప్పారు. ఇంకా అందులో మొట్టమొదటి అవస్థ చూద్దాం. అది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇది ఆ బ్రహ్మ గురించి తెలియకపోవడం, బ్రహ్మ గురించి అజ్ఞాతంగా ఉండడం. ఇది మొట్టమొదటి స్థాయి. రెండో స్థాయి ఏంటంటే ఆవరణం. ఆవరణం అంటే బ్రహ్మ గురించి తెలుసుకోవడం, బ్రహ్మ గురించినటువంటి బ్రహ్మస్వరూపము, ఈ బ్రహ్మ యొక్క జ్ఞానము కలిగి ఉండడం. కాబట్టి ఈ తెలియని స్థితి నుంచి ఆ బ్రహ్మ ఎవరో తెలుసుకునేటటువంటి స్థితికి వెళ్ళడాన్ని రెండో స్థాయి అంటారు. ఇంకా మూడో స్థాయి విక్షేపము. విక్షేపం అంటే ఆ బ్రహ్మ గురించినటువంటి తప్పుడు అవగాహన, ఆ బ్రహ్మ గురించినటువంటి తప్పుడు అవగాహనని మనం విక్షేపము అంటారు. ఈ విక్షేపం దేనివల్ల ఏర్పడుతుంది? అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది. మొట్టమొదటి స్థాయి వల్ల అనమాట. ఆ అజ్ఞానం వల్ల భోక్త అందభోగ్యం, భోక్తృ భోగ్య ద్వయం ఏర్పడుతుంది. భోక్తృభోగ్య ద్వయం ఎందువల్ల ఏర్పడుతుందంటే నేను బ్రహ్మను అని తెలియకపోవడం వల్ల. అంటే ఎందుకు దీని తప్పుడు అవగాహన అంటున్నారు విద్యారణ్యాన్ని మనం శోధించినట్టయితే? అసలైనటువంటి సత్యము అద్వైతం. అద్వైతం కాబట్టి అద్వైతాన్ని ద్వైతంగా మనం భావించడమే అది తప్పుడు ఆలోచన. ఇది మూడవ స్థాయి. ఇంకా నాలుగో స్థాయి పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఆ బ్రహ్మ గురించినటువంటి పరోక్ష జ్ఞానం. పరోక్ష అనే పదం విద్యారణ్యుల వారు దీంట్లో ప్రవేశపెట్టి, ఆ పరోక్షం అంటే దగ్గరలో ఉండేటటువంటి విషయం ఇది. పరోక్ష జ్ఞానం అనేది అవాంతర వాక్యం నుంచి వస్తుంది. ఈ పరోక్ష జ్ఞానము అవాంతర వాక్యం అంటే ఈ బ్రహ్మ స్వరూపాన్ని నిర్వచించేటటువంటి వాక్యాలన్నీ అవాంతర వాక్యం అంటారు, బ్రహ్మ లక్షణ వాక్యాలు. ఈ అవాంతర వాక్యం వల్ల మనకేం చేస్తుందంటే పరోక్ష జ్ఞానం వస్తుంది అంటున్నారు. ఈ పరోక్ష జ్ఞానము ఇది ఏమిటంటే బ్రహ్మ ఎక్కడో దూరంగా లేదు, బ్రహ్మ నీ ఎదురుగుండా లేదు, బ్రహ్మ సాక్షాత్ నువ్వే. బ్రహ్మకు నీకు మధ్యలో ఎటువంటి దూరము లేదు. ఆ సాన్నిధ్యం కాకుండా అది కేవలం నువ్వే అనేటటువంటి ఆ విషయాన్ని పరోక్షము అంటారు. స్వర్గాది లోకాలు పరోక్షంగా ఉన్నాయి, నా ఎదురుగుండా ఉన్న మీరంతా ప్రత్యక్షంగా ఉన్నారు. పరోక్షం అంటే ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, సాక్షాత్ నేనే అని చెప్పడానికి పరోక్షం అంటారు. ఈ పరోక్ష జ్ఞానాన్ని
ఈ స్టేజ్లో అంటే ఈ 4వ స్టేజ్లో మనకి విద్యారణ్యులు వివరించారు. ఈ పరోక్ష జ్ఞానం వల్ల ఆవరణం మనకి తొలగిపోతుంది. ఇది మనకి రెండవ అంశ. మొదటి అంశ ఆవరణం. అది ఈ ఆవరణం ఎప్పుడైతే మనకి పరోక్ష జ్ఞానం కలిగిందో ఆవరణం తొలగిపోతుంది. విద్యారణ్యులు ఆవరణాన్ని 2 రకాలుగా విభజిస్తున్నారు. అది ఉనికి, సత్వ ఆవరణం, బాణ ఆవరణం. పరోక్ష జ్ఞానము సత్వ ఆవరణాన్ని తొలగిస్తుంది. పరోక్ష జ్ఞానం వల్ల ఈ సత్వ ఆవరణం అంటే ఈ బ్రహ్మ అంటే ఏమిటో అంతకుముందు తెలియకపోవడం వల్ల ఇప్పుడు బ్రహ్మ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇంకా 5వ స్టేజ్ వచ్చి పరోక్ష జ్ఞానం. అది ఆ బ్రహ్మ వేరే ఎవరో కాదు, అది నేనే అనేటటువంటి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. దాన్ని బాణ ఆవరణం అంటారు. ఈ విధంగా మనకి 5వ స్థాయి మనకి ఆ బ్రహ్మ, ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి ఆ బ్రహ్మ సాక్షాత్తు నేనే అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ పరోక్ష జ్ఞానము దేని నుంచి వచ్చింది? అవాంతర వాక్యం నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. మహావాక్యం నుంచి వచ్చింది. మహావాక్యం అంటే ఈశ్వరుడు జీవుడు ఒకటే అని చెప్పేటటువంటి వాక్యాలన్నీ కూడా మహావాక్యాలు. పరోక్ష జ్ఞానం బాణ ఆవరణాన్ని తొలగిస్తుంది. బాణ ఆవరణం అంటే బ్రహ్మ మనకి ఎప్పుడు అనుభవంలోకి వస్తున్నాడు. ఎవరు ఈ బ్రహ్మని సాక్షాత్తు నేనే అని తెలుసుకుంటారో అది అజ్ఞానం, ఆవరణం, విక్షేపం, తర్వాత పరోక్ష జ్ఞానం. ఇది 4th స్టేజ్. అజ్ఞానం, ఆవరణం, విక్షేపం, పరోక్ష జ్ఞానం. ఇది 4వ స్థాయి. ఆ తర్వాత అపరోక్ష జ్ఞానం, అది 5వ స్టేజి. 6వ స్టేజి శోక నివృత్తి. శోక నివృత్తి అంటే దీనివల్ల దుఃఖ నివృత్తి ఏర్పడుతుంది. ఇక్కడ ఉండేటటువంటి సంసారం వల్ల ఏర్పడేటటువంటి ఒడిదుడుకులు తగ్గుతాయి. ఇంకా 7వ స్టేజి, ఇదే ఆఖరు స్థాయి. దాన్ని తృప్తి ప్రాప్తి, ఆనంద ప్రాప్తి. ఎప్పుడైతే ఈ సంసార నివృత్తి ఏర్పడిందో, శోక నివృత్తి ఏర్పడిందో, అప్పుడు నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను పూర్ణుణ్ణి అనేటటువంటి ఆ నిష్ట, ఆ నిశ్చయ బుద్ధి ఏర్పడి ఈ సంసార లంపటాల నుంచి పూర్తిగా బయటపడతాడు. ఇది విద్యారణ్యులు దీన్ని దశమహ అనేటటువంటి ఒక చక్కటి ఉదాహరణతోటి దీన్ని చెప్తారు. అది మీకు అందరికీ తెలిసిన కథే. అది చెప్తే మళ్ళీ ఈ క్లాస్ అయిపోతుంది, అందుకని అది చెప్పట్లేదు. దీంట్లో దశమహ దృష్టాంత. విద్యారణ్యులు ఈ 10వ నేనే అనేటటువంటి ఆ కథని చెప్పుకొస్తారు. ఈ విధంగా 7 స్థాయిల్లో ఈ సప్త అవస్థలు, ఈ 7 అవస్థల్లో ఈ బృహదారణ్యక మంత్రాన్ని మనకి వివరిస్తారు. తర్వాత ఈ విద్యారణ్యులు చెప్పేటటువంటి తర్వాతి అంశం ఏమిటంటే, ఈ బృహదారణ్యక మంత్రంలో ఉండేటటువంటి ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క పదాన్ని తీసుకుని దాన్ని విస్తరిస్తూ ఉంటారు. అందులో పూరుష వ్యాఖ్యానం. ఈ పూరుష వ్యాఖ్యానంలో ఈ పురుషుడు ఎవరు అనేటటువంటిది
శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చెప్పారు. ఈ పదం ఎక్కడొచ్చింది? పూరుష వ్యాఖ్యానం. ఈ పూరుష పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బృహదారణ్యక మంత్రంలో ఫస్ట్ లైన్లో లాస్ట్ వర్డ్. దీన్ని పూర్తిగా వివరించి ఆ 23వ మంత్రంలో విద్యారణ్యులు పూరుష అంటే ఇక్కడ జీవాత్మ అని నిర్ధారించారు. ఈ పూరుష అనేది జీవాత్మ అంటే తెలుసుకునేవాడు. విద్యారణ్యులు ఈ జీవాత్మ పదాన్ని, జీవాత్మ అంటే అది ప్రతిబింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యాల మేలు కలయికే జీవాత్మ. అంటే మనం అహంకారం సద్దర్శనంలో చెప్పుకున్న అహంకారం అంటే ఆత్మ అనాత్మల మేలి కలయిక అని. ఆ విధంగా బింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము, ఆత్మలో కొన్ని లక్షణాలు, అనాత్మలో కొన్ని లక్షణాలు తీసుకుని ఈ జీవాత్మ ఏర్పడింది, అహంకారం ఏర్పడింది అని చెప్పుకున్నాం. ముఖ్య అర్థము ఈ మిక్సరే దీని యొక్క ముఖ్యమైనటువంటి అర్థము. ఇది ఈ జీవాత్మ గురించినటువంటి అవగాహన. ఇది ముఖ్యమైనటువంటి అర్థమైనా కూడా దీంట్లో లక్ష్యార్థం వేరేగా ఉంటుంది. ఈ లక్ష్యార్థం ఎలా ఉంటుందంటే అజ్ఞాని నేను జీవుణ్ణి అని చెప్తే ఇది ఒక ఆత్మానాత్మల మేలు కలయిక అని అనుకోడు. అజ్ఞాని ఈ జీవాత్మ అన్నప్పుడు ఆ జీవాత్మని కేవలం ఈ చిదాభాస కింద తీసుకుంటాడు, ఆ చిత్ భాగాన్ని వదిలేస్తాడు. అంటే ఈ ఒరిజినల్ కాన్షియస్నెస్ని వదిలేసి కేవలం చిదాభాసని లక్ష్యార్థంగా తీసుకుంటాడు. ఇది ఎవరికి? అజ్ఞానికి. అజ్ఞాని ఎప్పుడు ఆ చిదాభాస భాగాన్నే ఎంచుకుని చిదాభాసకి సంబంధించినటువంటి ఈ లోకంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ సంసారంలో తిరుగుతుంటాడు మానసికంగా. అదే జ్ఞాని పదంలో జీవాత్మ అంటే జీవాత్మ యొక్క లక్ష్యార్థం ఏమిటంటే ఆ చిత్ భాగం. అజ్ఞాని మనస్సులో జీవాత్మ అంటే చిదాభాస, జ్ఞాని విషయంలో జీవాత్మ అంటే చిత్. జీవాత్మ అహం, జీవాత్మ అహం అనేది ఆ చిత్ భాగం. ఆ చిత్ ఏం చేస్తూ ఉంటుంది? ఈ జ్ఞాని చిదాభాస భాగాన్ని మిథ్యగా తోసిపుచ్చేస్తాడు. జీవాత్మ హ్యాస్ గాట్ 3 మీనింగ్స్. జీవాత్మకి 3 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. చిదాభాస ఫస్ట్ భాగం ఏంటంటే ఈ చిదాభాసల యొక్క మిక్సరు లేదా అహంకారము. ఇది ఆత్మానాత్మల మేలు కలయిక. ఇది మొదటి మీనింగ్, మొదటి అర్థం. రెండోది చిదాభాస, రెండో అర్థం. మూడో అర్థం చిత్. ఈ చిదాభాస అనేది అజ్ఞానం తీసుకుంటాడు, చిత్ అనేది జ్ఞానం తీసుకుంటాడు. నిజానికి ఇవి రెండు చిదాభాసల యొక్క మేలు కలయిక. జీవాత్మ పరమాత్మ ఐక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యం మనం మాట్లాడుకుంటాం ఈ వేదాంతంలో. అది ముఖ్యార్థము లేదా లక్ష్యార్థము. ఇది లక్ష్యార్థం 2 రకాలుగా ఉంది. జ్ఞాని అతను అహం అనే పదాన్ని ఈ మిక్సర్ని భాగత్యాగ లక్షణం ద్వారా మనం ఈ ఐక్యాన్ని సూచిస్తాం. చిదాభాస పార్ట్ని వదిలేసి ఆ చిత్ అంశాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల అహం బ్రహ్మ అస్మి అనేటటువంటి విషయం మనకి సంభవిస్తుంది. అది ఆ టాపిక్ 3వ శ్లోకం నుంచి 22 వరకు అలా వచ్చేటటువంటి ఆ జీవాత్మ అది పూరుష అనేటటువంటి పదాన్ని చెప్తుంది. సర్వం పూరయతి ఇది పూరుష.
ఈ విధంగా ఈ పూరుషః పదాన్ని 3వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చాలా విస్తారంగా విద్యారణ్యులు వివరించారు. ఇది ఒక అంశం. తర్వాత అంశము ఆత్మానం జానీయాత్. ఆత్మానం జానీయాత్. వి అనే పదం చెప్పట్లేదు, విజానీయాత్ అని ఉంది మంత్రంలో. వి అనే పదాన్ని తర్వాత మనం చెప్పుకుంటాం. వి అనే పదం పక్కన పెట్టి ఆత్మానం జానీయాత్ అని తీసుకుంటున్నాం. అంటే జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. ఇది 70వ శ్లోకం నుంచి 96వ శ్లోకం వరకు చెప్పబడింది. మనం ఈ శ్లోకాల వరుసలో వెళ్ళటలేదు, ఈ పరమార్థానంద విభజించిన అంశాల వరుసలో వెళ్తున్నాం. ఇది 4వ అంశము. దీన్ని మహావాక్యం అంటారు. మహావాక్యం యొక్క వివరణ. జీవాత్మ పరమాత్మను తెలుసుకోవాలి అంటే అది మహావాక్యం యొక్క విచారణ. ఈ మహావాక్య విచారణలో ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి వాక్య వృత్తిలో ఉండేటటువంటి కొన్ని అంశాలను ఎంచుకుని ఇక్కడ మనకి విద్యారణ్యులు ప్రస్తావించారు. ఈ మహావాక్య విచారణకి వాక్య వృత్తిలో ఉండేటటువంటి కొన్ని అంశాలని చెప్పారు. జీవాత్మ అంటే ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్, ఆ బింబ చైతన్యము. పరమాత్మ అంటే కూడా ఆ బింబ చైతన్యం. కాబట్టి ఈ రెండు, జీవాత్మ అన్నా పరమాత్మ అన్నా రెండు ఒకటే. ఇవి రెండు తప్పితే, జీవాత్మ పరమాత్మ తప్పితే తదన్యమైనదంతా కూడా మిథ్య. ఎప్పుడైతే వాటి లక్ష్యార్థం తీసుకున్నామో జీవాత్మ పరమాత్మ ఒకటే అని వచ్చింది. దీనికి అన్యంగా ఉండేటటువంటి ఇక్కడ అనాత్మ విషయాలన్నీ కూడా మిథ్య. పరమాత్మ యొక్క బింబ చైతన్యము, జీవాత్మ యొక్క బింబ చైతన్యము రెండు మిథ్య. వాటి మాధ్యమం అంటే రిఫ్లెక్టెడ్ మీడియం. పరమాత్మ రిఫ్లెక్టెడ్ మీడియము మ్యాక్రో లెవెల్లో ఉంటుంది కాబట్టి అది మాయ. జీవాత్మ యొక్క రిఫ్లెక్టెడ్ మీడియము మనస్సు. కాబట్టి ఈ బింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము, ఈ రెండు కేవలం ఈ చైతన్యం మాత్రమే ఏకము అని చెప్తాం. ఇది మహావాక్య విచారణలో ఉండేటటువంటి కీలకమైనటువంటి అంశ. ఈ విషయం మనం అనేక ఉపనిషత్తుల్లో చూసాం, ప్రకరణ గ్రంథాల్లో చూసాం. కాబట్టి దీని గురించి మనం మళ్ళీ డీప్గా వెళ్ళటలేదు. అంటే ఇది సూక్ష్మంగా మనం ఈ సమరీస్ తెలుసుకుంటున్నాం. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఐక్యము, ఈ వాక్య వృత్తిలో ఉండేటటువంటి ఆ విషయాన్ని ఎంచుకుని ఇక్కడ విద్యారణ్యులు మనకి ఈ విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత 5వ అంశము, మనం ఆ వదిలేసినటువంటి విజానీయాత్లో వదిలేసాం కదా, వి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆత్మానం చేత్ విజానీయాత్. ఆ ప్రిఫిక్స్ వి ఏదైతే ఉందో ఆ వి యొక్క వ్యాఖ్యానం. ఇది 97వ శ్లోకం నుంచి 134వ శ్లోకం వరకు వివరించారు. అంటే 38 శ్లోకాల్లో ఈ వి అనేటటువంటి ఆ ప్రిఫిక్స్ని, ఆ ముందున్నటువంటి ఆ పదాన్ని వివరించారు. అంటే వి అంటే ఎటువంటి ఆటంకము లేకుండా అని దాని అర్థం. అంటే నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. ఆటంకము లేదా సంశయము లేని నిస్సంశయమైనటువంటి జ్ఞానం. ఆ నిస్సంశయమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి విజానీయాత్ అంటే తెలుసుకోవాలి, కానీ నిస్సంశయంగా తెలుసుకోవాలి అని. ఈ నిస్సంశయము అనే ఈ వి అనే పదంలో ఈ ఆటంకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ సంశయాలు ఎన్ని ఉంటాయి, లేదా ఆటంకాలు ఎన్ని ఉంటాయి అంటూ విద్యారణ్యులు దీని మీద వివరణ చేశారు. దీని మీద వివరణ చేసి ఇవి మనకి 3 రకాలైనటువంటి ఆటంకాలు ఉంటాయి. ఆ 3 రకాలైనటువంటి ఆటంకాలు ఏమిటో చెప్తున్నారు. ఒకటి, దాన్ని అర్థం చేసుకోవడంలో
దాన్ని అన్వయించడంలో ఉండేటటువంటి ఆటంకము. ఎందుకంటే మనకి శంకరాచార్యులు వారు ఒక విధంగా దీన్ని అర్థం చెప్పారు, మధ్వాచార్యులు ఒక విధంగా చెప్పారు, రామానుజాచార్యులు ఒక విధంగా చెప్పారు. అంటే దాని ఇంటర్ప్రిటేషనల్ అబ్స్టకిల్ అంటున్నారు. దీన్ని అన్వయించడంలో, దీన్ని అర్థం చేసుకోవడంలో, దీన్ని సమన్వయపరచడంలో వచ్చినటువంటి ఆటంకము. దీన్ని ప్రమాణ అసంభావన అంటారు సంస్కృతంలో. ఇంగ్లీష్లో అయితే ఇంటర్ప్రిటేషనల్ అబ్స్టకిల్, దీన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో వచ్చినటువంటి ఆటంకము. ఇది మొట్టమొదటిది. ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, ఒకళ్ళు మధ్వాచార్యులు ద్వైతపరంగా అన్వయిస్తే, రామానుజాచార్యులు విశిష్టాద్వైతంగా అన్వయిస్తే, శంకర భగవత్పాదులు దీన్ని అద్వైతంగా అన్వయించారు. కాబట్టి ఆచార్యులు వాళ్ళ యొక్క ఆ పరిశీలన దృష్టితోటి ఒకే విషయాన్ని రకరకాలుగా అన్వయించారు. ఇందులో ఏది సరైనది అనే విషయాన్ని దీంట్లో మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకా ఆ రెండో ఆటంకము, అది ఈ బుద్ధిపరమైనటువంటి తార్కికమైనటువంటి సంశయము లేదా ఆటంకము. మనకి ఇది నేర్చుకుంటుంటే అనేక రకాలైనటువంటి సంశయాలు ఏర్పడుతూ ఉంటాయి. జీవుడు పరమాత్మ రెండూ ఒకటే అంటే అది కొంచెం గొంతులోకి దిగేటటువంటి విషయం కాదు. ఎందుకంటే జీవుడు చాలా పరిమితులు కలిగిన వాడు, పరమాత్మ లేదా ఈశ్వరుడు అపరిమితుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. జీవి అలా కనిపించట్లేదు, అల్పుడు, అల్పశక్తిమంతుడు, అల్పవ్యాపి. అందుకని ఇది బుద్ధిపరంగా తార్కికంగా ఇది సొక్కేటట్టుగా కనిపించట్లేదు. ఇది రెండవ ఆటంకము. ఈ రెండో ఆటంకాన్ని ప్రమేయ అసంభావన అంటారు. మొదటి దాన్ని ప్రమాణ అసంభావన అన్నారు సంస్కృతంలో. దీన్ని రెండో దాన్ని ప్రమేయ అసంభావన. ఇంకా మూడవది విపరీత భావనలు. అవి మనకి జన్మ జన్మలుగా వస్తున్నటువంటి ఆలోచన, అది జ్ఞానం వచ్చినా కూడా ఇంకా కొనసాగుతూ ఉంటుంది. అలవాటు ప్రకారం వచ్చినటువంటి ఆ వ్యవహారం కొనసాగుతూ ఉంటుంది. అంటే ఆ వాసన పరంగా వాసనలు మనం పోగు చేసుకుంటూ వచ్చాం. ఆ వాసనలు నుంచి బయటపడడం అంత సులభమైనటువంటి విషయం కాదు. దీన్ని ఈ వాసనల పరమైనటువంటి అభ్యంతరము లేదా ఆటంకము, సంశయము. కాబట్టి ఇప్పుడు సాధకుడు ఏం చేయాలంటే ఈ బైనరీ ఫార్మాట్లోకి, అంటే ట్రయాంగులర్ ఫార్మాట్ నుంచి బైనరీ ఫార్మాట్లోకి వెళ్ళాలి. త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి. త్రిపుటి అంటే ఏంటి? జీవ జగత్ ఈశ్వరుడు ముగ్గురు ఉన్నారు. ద్విపుటి అంటే ఇక్కడ ఆత్మ అనాత్మ రెండే ఉన్నాయి. ఆత్మ అనాత్మ రెండే ఉంటే ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య అని కొట్టివేసి ఆ సత్యమైనటువంటి ఆత్మనే నేను అని ఆ బైనరీ ఫార్మాట్, ఆ ట్రయాంగులర్ ఫార్మాట్ నుంచి బైనరీ ఫార్మాట్లోకి రావాలి. ఈ మూడు ఆటంకాలు అడ్డుపడతాయి. అందుకని ఈ ప్రయోజనం చేకూరదు, మోక్షం అనేటటువంటి ప్రయోజనం చేకూరదు. మోక్షం పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఈ సాధకుడు చాలా ప్రయత్నాలు చేసినా కూడా మోక్షం పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఇది మూడవ అభ్యంతరము, మూడవ ఆటంకము, మూడవ అభ్యంతరము లేదా మూడవ ఆటంకము. శాస్త్రంలో దీన్ని విపరీత భావన అంటారు. ఇప్పుడు మీరు మొత్తం ఈ సంశయాలు చూసినట్టయితే, సంశయాలు లేదా ఆటంకాలు లేదా అభ్యంతరాలు చూసినట్టయితే, ఒకటి ఈ ప్రమాణ అసంభావన, ప్రమేయ అసంభావన, విపరీత అసంభావన, ఈ మూడు ఆటంకాలు. ఈ మూడు ఆటంకాన్ని ఎలా మనం పోగొట్టుకోగలము? ఎలా పోగొట్టుకోగలము అంటే
శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే దీర్ఘకాలం క్రమం తప్పకుండా ఆ గురువు సన్నిధిలో కూర్చుని ఆ పాఠాన్ని వినడం. మననం అంటే అందులో వచ్చేటటువంటి సంశయాలు, ఆ చెప్పినటువంటి పాఠాన్ని పదే పదే చర్చించుకుంటూ, ఆ తోటి విద్యార్థులతో చర్చించుకుంటూ సంశయ నివృత్తి కలుగు చేసుకోవడం, ఒక నిస్సంశయమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. నిధిధ్యాసనం అంటే ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అది నిష్ఠగా మలుచుకోవడం. ఆ జ్ఞానం లివింగ్ రియాలిటీ అవ్వాలి. అదే సత్యనిష్టలో ఉండాలి. ఇది నిధిధ్యాసనం. ఇప్పుడు మనకి వీటికి మధ్యలో ఇది మనకి ఎక్కడైనా ఆటంకాలు వస్తే ఏది సరైనది, ముగ్గురు 3 రకాలు చెప్పారు కదా ముందులో. ఈ మూడిట్లో ఏది సరైనది అంటే ఆ షడ్లింగ తాత్పర్య నిర్ణయం చేయాలి. ఆ షడ్లింగ తాత్పర్య నిర్ణయం చేయడంతో ముగ్గురు ఆచార్యులు 3 రకాలైనటువంటి చెప్పిన దాంట్లో ఏది సత్యం అనేది తేలాలంటే షడ్లింగ తాత్పర్య నిర్ణయం చేస్తే అద్వైతమే సత్యము అని తేలుతుంది. ఈ షడ్లింగ తాత్పర్య నిర్ణయం మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కాబట్టి దాని గురించి చెప్పట్లా. ఇంకా ఇది ఈ నిధిధ్యాసనము ఎలా చేయాలి? ఇప్పుడు శ్రవణం అనేది తెలిసింది. శ్రవణం అంటే గురువు గారు ఎదురుగుండా కూర్చుని దీర్ఘకాలం క్రమం తప్పకుండా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. ఇంకా మననం అనేది నిస్సంశయమైనటువంటి జ్ఞానం. ఈ షడ్లింగ తాత్పర్య నిర్ణయంతో ఆ తోటి విద్యార్థులతోటి లేదా సాక్షాత్ గురువు గారితో డిస్కస్ చేసి నిస్సంశయ జ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి. ఇది ఏర్పడినా కూడా ఈ వాసనల వల్ల మనకి ఇంకా ఆ ద్వైత భావన కొనసాగుతూనే ఉంటుంది. దానికి నిధిధ్యాసనం అని చెప్పారు. ఈ నిధిధ్యాసనం 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనము, తర్వాత బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనము. ఇది విద్యారణ్యులు చెప్పేటటువంటి 2 రకాలైనటువంటి నిధిధ్యాసనలు. ఈ నిధిధ్యాసన మనకి ఆ విద్యారణ్యులు చెప్పినటువంటి దృగ్దృశ్య వివేకంలో వచ్చింది. అది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇది మనకి అష్టాంగ యోగము, యమ నియమ ధారణ, యమ నియమ ధారణ ధ్యాన నిర్వికల్పక సమాధి, ఈ స్టేజెస్ ఉంటాయి. ఇది పంచదశలో ఫస్ట్ చాప్టర్లో మనం చెప్పుకున్నాం. తర్వాత మాండూక్య కారికల్లో వచ్చింది. ఇంకా భగవద్గీతలో 6వ అధ్యాయంలో వస్తుంది. ఈ నిధిధ్యాసనం ఇది ఒక ప్రదేశంలో, ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో కూర్చుని దానికి ఒక శరీరాన్ని మనం స్ట్రైట్గా పెట్టుకుని ఆ కళ్ళు మూసుకుని కొంచెంసేపు ప్రాణాయామం చేసుకుని ఆ ఆలోచనలని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఆ అనవసరమైనటువంటి ఆలోచనలని, వేదాంత విరుద్ధమైనటువంటి ఆలోచనల్ని వాటిని తగ్గించుకుంటూ మెల్లిగా ఈ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనని ప్రవేశపెట్టడం. ఇది సమాధి రూప నిధిధ్యాసనము అంటారు. అదే మళ్ళీ మీరు 7వ చాప్టర్లోకి వెళ్తే అక్కడ మనకి యోగ శాస్త్రం అవసరం లేదు, నిర్వికల్పక సమాధి అవసరం లేదు. అక్కడ మనకి బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనము అంటారు. ఈ బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం యోగ వాసిష్టంలో వస్తుంది. ఇది ఒక చక్కటి శ్లోకంతో అందులో మనకి వివరణ వస్తుంది. తచ్చింతనం తత్కథనం అన్యోన్యత్ ప్రబోధనం అంటూ వస్తుంది. ఆ శ్లోకంలో ఈ బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం, ఈ నిధిధ్యాసనంలో
ఈ నిధిధ్యాసనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ చెప్పినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధని మళ్ళీ మనం చరివితచరణం చేసుకోవడం. ఆ గురువు గారు చెప్పినటువంటి బోధలో ఉండేటటువంటి కీలకమైనటువంటి ఐక్య అంశని మనం పదే పదే దాన్ని స్మరించుకుంటూ ఉండడం, దీన్ని ఆ నిష్ఠగా మలుచుకోవడం. ఇది ఆ శ్రవణం ద్వారా కూడా మనకి లభిస్తుంది ఇటువంటి నిధిధ్యాసన. మొదటి శ్రవణం అది మనకి ఆ విషయం, మొదటి శ్రవణంలో ఆ విషయం తెలుస్తుంది. రెండోసారి అదే మళ్ళీ విన్నట్టయితే అది నిధిధ్యాసనం అవుతుంది. అది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట ఆ మైండ్లో, ఆ సుప్త చేతనంలోకి ఆ విషయం వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అది అంటే ఆ గురువు గారు చెప్పినటువంటి విషయం మీద రిఫ్లెక్ట్ అవడం, దాని మీద మన మనస్సుని కేంద్రీకరించి దాని మీదే మనం పదే పదే ఆ దృష్టిని పెట్టినట్టయితే అది నిధిధ్యాసనం అవుతుంది. ఇది ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలంటే ఒక నిర్జన ప్రదేశంలో కూర్చుని ఒక రకమైనటువంటి భంగిమతతోటి మనం చేసేటటువంటి నిధిధ్యాసనం కాదు. అది సమాధి రూప నిధిధ్యాసనం. ఇది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనంలో ఒక పాస్చర్ ఉండదు. మీరు వాకింగ్ చేస్తూ చేయొచ్చు, లేదా పడుకుని చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు. ఒక పాస్చర్ అంటూ ఉండదు. లేదా మీ తోటి విద్యార్థితో మీరు ఈ విషయాన్ని చర్చిస్తున్నప్పుడు దీన్ని నిధిధ్యాసనం అంటారు. ఈ విధంగా ఈ ట్రయాంగులర్ ఫార్మాట్ నుంచి బైనరీ ఫార్మాట్కి మారడం నిధిధ్యాసనం అవుతుంది. ఈ ఫస్ట్ చాప్టర్ అంటే మొట్టమొదటి ప్రకరణంలో పంచదశలో సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం గురించి ఎక్కువగా ప్రస్తావన జరిగింది. 7వ చాప్టర్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ చాప్టర్లో బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం గురించి బాగా విస్తారంగా చెప్పబడింది. ఇది 5వ అంశము. ఇంకా 6వ అంశము. 6వ అంశం ఏంటిది? వి అంటే విజానియాత్లో వి. అది 6వ అంశము. అది అయం అస్తి. అయం అస్తి అంటే అయం బదులు అయం అస్మి అని పెట్టుకోవాలి. ఆత్మ అంటే నేను పరమాత్మను. అయం అస్మి అంటే అయం పరమాత్మ అస్మి. ఇది అపరోక్ష జ్ఞానం అంటారు. అపరోక్ష జ్ఞానం అంటే ఇక్కడ విద్యారణ్యులు ఒక ప్రత్యేకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ఇది మరెక్కడా మీకు వేదాంతంలో కనిపించదు. ఆయన చెప్పేటటువంటి కొన్ని కోణాలు, దృక్కోణాలు, ఆయన చెప్పేటటువంటి కొన్ని విషయాలు చాలా యూనిక్గా ఉంటాయి, మరెక్కడా మీకు కనిపించవు. అటువంటి అంశమే ఇక్కడ. ఈ నిధిధ్యాసనం ఒక సిట్టింగ్ మెడిటేషను, చాలా పాపులర్. అది కూర్చుని చోట మెడిటేట్ చేయడం అనేది చాలా చాలా మనకి తెలిసిన విషయం. దాని గురించినటువంటి చాలా రకాలైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంటుంది, క్లాసులు జరుగుతూ ఉంటాయి. అది చాలా మనకి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పంచదశలో 7వ చాప్టర్లో ఒక నిర్జన ప్రదేశంలో కూర్చుని మీరు ప్రాణాయామం చేసి ఆలోచనని మనం ఛానలైజ్ చేసుకుంటూ చేసేటటువంటి సమాధి రూప నిధిధ్యాసనం ఏదైతే ఉందో అది కంపల్సరీ కాదు. అలా కూర్చునే చేయని అవసరం లేదు. అలా మఠం వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చుని చేస్తేనే అది నిధిధ్యాసనం అనేటటువంటి నిర్ధారణ ఏమీ లేదు. ఇక్కడ బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం కూడా చేయొచ్చు. ఈ బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనంలో ఈ అపరోక్షమైనటువంటి ఆ ఆత్మని మీరు తెలుసుకోవచ్చు. అంటే బ్రహ్మ అపరోక్షం అంటే అది సాక్షాత్ మీరే అని. పరోక్షంగా లేదు, ప్రత్యక్షంగా లేదు. మీరంతా ప్రత్యక్షంగా ఉన్నారు. స్వర్గాది లోకాలు పరోక్షంగా ఉన్నాయి. ఇది అపరోక్షము.
సాక్షాత్తు నేనే. ఈ బ్రహ్మ పరోక్షము లేదా అపరోక్షము, పరోక్షమా లేదా అపరోక్షమా అని ఎవరైనా అడిగితే మనకి బ్రహ్మ అంటే ఆత్మ. ఆత్మ అనేది ప్రతి క్షణము మనకి అనుభవంలోకి వస్తుంది. మనం మాట్లాడినా, మనం చేష్టలు చేస్తున్నా, మనం ఆలోచిస్తున్నా ఏదైనా కూడా ఆత్మ వల్లే జరుగుతుంది. కాబట్టి ప్రతి అనుభవము మనకి ఆత్మను చూపిస్తున్నాయి. కాబట్టి ఇది సాక్షాత్తుగా మనకి అనుభవం అవుతోంది. అది ఈ సాక్షాత్తుగా మనకి తెలిసేటటువంటి ఈ విషయాన్ని అపరోక్షత్వము అంటారు. ఈ బ్రహ్మ యొక్క అపరోక్షత్వం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దృక్కోణం. ఇది మరెక్కడా లేదు. ఒకటి, బ్రహ్మ యొక్క అపరోక్షత్వం మనకి తెలియకపోవడం, దాన్ని అజ్ఞాత అపరోక్షత్వం అంటున్నారు. అంటే ఈ జ్ఞానం రాకపోయినా కూడా, ఆత్మజ్ఞానం మీరు అందుకోకపోయినా కూడా, ఆత్మ విద్యలో మీరు ప్రవేశించకపోయినా కూడా ఈ బ్రహ్మ యొక్క అపరోక్షత్వం ఉంటుంది. అజ్ఞానికి కూడా బ్రహ్మ యొక్క అపరోక్షత్వం ఉంటుంది. అతనికి తెలుస్తూ ఉంటుంది, నేను మాట్లాడుతున్నాను, నేను ఇగో ఇక్కడ ఆలోచిస్తున్నాను, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ అనుభవం అతనికి ఉంటుంది. కానీ అది బ్రహ్మ యొక్క అనుభవము లేదా ఆత్మ యొక్క అనుభవము అనేటటువంటి విషయం తెలియదు, రికగ్నైజ్ చేయడు. రెండోది, ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఇదంతా ఈ జడ వస్తువు చేస్తోంది, ఈ శరీరం జడం, ఈ జడ వస్తువు ఈ చేతన క్రియలన్నీ చేస్తోంది అంటే అది సాక్షాత్తు ఆత్మ వల్లే జరుగుతోంది అని జ్ఞాత అపరోక్షత్వము. అజ్ఞాత అపరోక్షత్వము, జ్ఞాత అపరోక్షత్వము, ఈ విభజన మీకు ఎక్కడా కనిపించదు. కాబట్టి ఆ బ్రహ్మ జగత్ కారణం అని మొదలు పెడతాడు ఈ వేదాంతం నేర్చుకునేటప్పుడు. అంటే ఈ బ్రహ్మ అనేది ఎక్కడో ఉంది, జగత్ కారణం కదా, ఆ జగత్తులో నేను ఉన్నాను. కాబట్టి బ్రహ్మ అనేది ఎక్కడో ఉంది. తర్వాత బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ రకంగా తెలుసుకున్నప్పుడు ఆ పూర్తి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, ఆ పూర్తి జ్ఞానం వల్ల ఆ బ్రహ్మను నేనే, మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి అని తద్బ్రహ్మాద్వయం అస్మ్యహం అనేటటువంటి విషయాన్ని చెప్పగలుగుతాడు. జగత్ కారణం అది అపరోక్షత్వం. కానీ ఈ జగత్ కారణత్వంలో అపరోక్షత్వం తెలియదు. ఆ ఇనీషియల్ స్టేజెస్లో, అంటే ఆ ప్రారంభ దశలో ఈ సాధకుడికి ఈ బ్రహ్మ అపరోక్షము అనేటటువంటి విషయం తెలియదు. అంటే అది అజ్ఞాత అపరోక్షత్వం. బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు, ఏదో లోకంలో ఉన్నాడు, లోకంలో ఉండి ఇదంతా ఈ సృష్టి అంతా చేస్తున్నాడు, సృష్టికర్త. కాబట్టి ఆ అజ్ఞాత అపరోక్షత్వం, అది సాక్షాత్తు నేనే అది అనేటటువంటి విషయం తెలియదు. బ్రహ్మ ఎక్కడో రిమోట్గా ఉన్నాడు అనేటటువంటి విషయం ఉంటుంది. అది పరోక్షము అనే పరోక్ష జ్ఞానం. తర్వాత ఎప్పుడైతే ఈ భాగత్యాగ లక్షణము ఇవన్నీ అప్లై చేసి ఆ జీవుడు ఈశ్వరుడు ఒకటే అని ఎప్పుడైతే ఆ నిర్ధారణకు వచ్చాడో అప్పుడు అపరోక్షత్వము తెలుస్తుంది. అది జ్ఞాత అపరోక్షత్వము. ఈ జ్ఞానం వల్ల ఈ బ్రహ్మ నేను ఒకటే, అహం బ్రహ్మ అస్మి అని నిర్ధారణ చేసుకుంటాడు. ఇది ఈ రకమైనటువంటి ఈ డిస్కషను ఇది కేవలం విద్యారణ్యులకే చెల్లింది. తనదైనటువంటి శైలిలో కొత్త కొత్త కోణాలని మనకి ఆవిష్కరింపజేస్తారు. ఇది 48 నుంచి 69 వరకు ద్వివిధ అపరోక్షత్వం మనకి ఇందులో వివరిస్తారు. ఇంకా 7వ అంశము కిమిచ్చన్. కిమిచ్చన్ అంటే ఏ జ్ఞాని, ఈ జ్ఞాని ఏది కోరుకుంటాడు, జ్ఞాని యొక్క కోరిక ఏమిటి, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, జ్ఞానం నేర్చుకోవడంలో ఆయన దేన్ని ఆకాంక్షిస్తూ ఈ జ్ఞానాన్ని కొనసాగిస్తున్నాడు అనే విషయం. ఇక్కడ
ఉపనిషత్తు జ్ఞాని ఆకాంక్షిస్తున్నాడంటే ఈ భోగ్య వస్తువుల్ని ఆకాంక్షిస్తున్నాడా, ఇక్కడ ఉండేటటువంటి ఈ విషయ వస్తువులు అదేమన్నా కోరి ఈ జ్ఞాని తన యొక్క జ్ఞానాన్ని కొనసాగిస్తున్నాడంటే కాదు. ఎందుకంటే భోగ్య ప్రపంచం అంతా కూడా అది మిథ్యగా తోసిపుచ్చేశాడు. కాబట్టి జ్ఞాని కోరేటటువంటి విషయం, జ్ఞాని యొక్క ఆ ఇచ్ఛ ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాపంచిక విషయాల మీద, విషయ వస్తువుల మీద కాదు. ఈ భోగ్య నివృత్తి అయిపోయింది. కిమిచ్చన్ అంటే ఈ భోగ్య నివృత్తి అయిపోయింది, భోగ్య నిషేధం అయిపోయింది. అప్పుడు ఈ నిషేధం అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రాపంచిక విషయాల్లో అతను కోరుకోవట్లేదు, ఇచ్ఛా నివృత్తి జరిగిపోయింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్యారణ్యులు చెప్పేది ఏంటంటే జ్ఞానికి కోరికలు ఉండవు అని మీరు తీసుకోకూడదు. భోగ్య విషయాన్ని నివృత్తి చేసేశాడు అనగానే జ్ఞానికి ఎటువంటి కోరిక ఉండదు అనేటటువంటి ఆ కంక్లూజన్కి మీరు రాకూడదు అంటారు. దీనికి ఒక విశేషణాన్ని కలపాలి అంటారు ఆయన. ఆ విశేషణం ఏంటంటే జ్ఞానికి కూడా కోరికలు ఉంటాయి, అవి నాన్ బైండింగ్ డిజైర్స్, అంటే అవి బంధించేటటువంటి కోరికలు కాదు. ఆ బంధించేటటువంటి కోరికలు కాదు కాబట్టి ఆ జ్ఞానికి కోరికలు తీరినా ఒకటే, తీరకపోయినా ఒకటే. కాబట్టి సుకామయత అని భగవంతుడే కోరికలతో ఈ సృష్టిని చేశాడు అని వస్తుంది. సో అనే చోట పరమార్థానంలో చెప్తారు, చాలా గట్టిగా చెప్పాట, సుకామయత అని. భగవంతుడే అంత కోరికలతోటి ఈ సృష్టి అంతా చేశాడంటే ఈ జీవుడికి కోరికలు ఎందుకుండవు, జ్ఞానికి కోరికలు ఎందుకుండవు? ఇంకా భగవంతుడు పరిత్రాడాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణం, వినాశనం, ధర్మ సంస్థాపన, ఈ విధంగా కోరికలు కనిపిస్తున్నాయి అందులో. అయితే ఈ కోరికలు అవి బంధించేవి కాదు. అలాగే జ్ఞానికి తను అందుకున్నటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలనేటటువంటి కోరిక ఉంటుంది. అందుకని ఆ జ్ఞానబోధ చేయడానికి ఉపక్రమిస్తాడు. జ్ఞానబోధ చేయడానికి ఉపక్రమించినప్పుడు అతనికి శిష్యులు కావాలి, అది కోరిక. ఆ శిష్యులు వస్తే సరే, రాకపోయినా కూడా ఆనందమే. ఈ విధంగా ఆ కర్మ ఫలానికి అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా కూడా దానికి స్పందించడు. దానివల్ల దాని ప్రతికూలంగా వస్తే దుఃఖించడు, అనుకూలంగా వస్తే ఎగిరిపడడు. ఇది ఆ బంధించేటటువంటి ఆ కోరికల నుంచి స్వేచ్ఛ. ఇదే జ్ఞాని కోరికలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. అది పూర్ణత్వానికి కనెక్ట్ అయి ఉంటుంది. అదే ఆ బంధించే కోరికలు ఉన్నట్టయితే అది పూర్ణత్వానికి దారితీయం. జ్ఞాని పూర్ణుడు అని చెప్తున్నాం కదా, పూర్ణుడు కాబట్టి అది లోక సంగ్రహం కోసం అనేక పనులు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కోరికల కిందే వస్తాయి. ఆ కోరికల కిందే వస్తే వాటిలో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఆ జరగని విషయాల గురించి శోకించడు. అలాగే కొంతమంది ఏదో స్కూల్స్ పెడతారు, వేద పాఠశాలలు పెడతారు. ఇంకా కొంతమంది అయితే ఏవి చేయకుండా మౌనంగా కూర్చుని ఉంటారు. ఇవన్నీ వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రారబ్ధాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి అంటారు శంకర భగవత్పాదులు. జ్ఞాని తను చేసేటటువంటి విషయాలు వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాసనను బట్టి ఉంటాయి. అది ఇచ్ఛా ప్రారబ్ధము, అనిచ్ఛా ప్రారబ్ధము, అన్యేచ్ఛా ప్రారబ్ధం అని 3 రకాలైనటువంటి ప్రారబ్ధాలు ఉన్నాయి. ఆ ప్రారబ్ధాలు బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారన్నట్టుగా చెప్తారు. ఇది 7వ అంశ. ఇంకా 8వ అంశ కస్య కామాయ కామెంటరీ. కస్య కామాయ మీద వ్యాఖ్యానం. అంటే ఇందులో ఇది 2వ వాక్యంలో వస్తుంది. ఎవరి హూజ్ డిజైర్. ఉపనిషత్తు జ్ఞానికి ఎటువంటి అహంకారము లేదు,
ఆయన పూర్ణుడు కాబట్టి అహంకారం అనేది లేదు. అహంకారాన్ని మిథ్యగా తోసిపుచ్చేశాడు. కాబట్టి కస్య కామాయ అది భోక్త అహంకారాన్ని కిమిచ్చన్ ఏది తోసిపారేస్తుందంటే భోగ్య విషయ కస్య కామాయ, భోగ్య విషయ కస్య కామాయ అంటే భోక్త అహంకారాన్ని అంటే ఈ చిదాభాసని మిథ్యగా తోసిపుచ్చేస్తుంది. ఇది 192 నుంచి 222 వరకు ఈ విషయం 8వ టాపిక్ చెప్తుంది. కస్య కామాయ అంటే ఈ చిదాభాసని, తర్వాత ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ అహంకారాన్ని పూర్తిగా నెగేట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ భోక్తృత్వము లేదు, కర్తృత్వము లేదు జ్ఞానికి అన్నట్టుగా చెప్తోంది. భోక్తృత్వ నిషేధ, ఎప్పుడైతే భోక్తృత్వ నిషేధం జరిగిందో భోక్త భోగ్యము ఈ రెండు పోయాయి. అందుకని ఆ బంధించేటటువంటి కోరికలు లేవు జ్ఞానికి. ఆ పూర్ణుడు, ఆ పూర్ణత్వం అనేటటువంటి విషయం, అతను జ్ఞాని పూర్ణుడు కాబట్టి అతనికి ఈ కోరికలు బంధించవు. తర్వాత నెక్స్ట్ టాపిక్ 9వ టాపిక్ శరీరం అనుసంజ్వరే, అనుసంజ్వర నివృత్తి. ఇంకా చాలా సులభమైనటువంటి పదాల్లో చెప్పాలంటే దేహ అభిమాన నివృత్తి. ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. నేను ఫలానా రాఘవరావుని అనేటటువంటి ఐడెంటిఫికేషన్ లేదు. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆందోళనలు, ఇక్కడ సమస్యలు కొనసాగుతూ ఉంటాయి. కొనసాగుతూ ఉంటే ఈ సమస్యల మధ్య కూరుకుపోయినా కూడా నేను పూర్ణుడను, నేను ఆనంద స్వరూపుణ్ణు అని చాలా స్వేచ్ఛగా, చాలా స్వతంత్రంగా, నిర్భయంగా చెప్పగలిగేటటువంటి స్థాయికి చేరుకుంటాడు. ఏదో ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక వ్యాధి సంక్రమించింది, దానికి భరించడం తప్పితే వేరే మార్గం లేదని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు చెప్తే మిగతా వాళ్ళు దుఃఖిస్తున్నట్టుగా ఇతను దుఃఖించడు. శరీర బాధ ఉంటుంది, శరీర బాధ ఉన్నా కూడా నేను స్వతంత్రుడను, నేను ఆ ఆనంద పురుషుడను, నేను పూర్ణుడను. ఇదంతా ప్రారంభం నడుస్తోంది. కాబట్టి నాకు ఎటువంటి మానసిక బాధ లేదు. శారీరక బాధ ఉంటుంది, వేదాంతం శారీరక బాధను తప్పించదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఆత్మశాంతి దొరుకుతోంది అని ఈ విధంగా శారీరం అనుసంజ్వరేత్ అంటే అనుసంజ్వర నివృత్తి, ఈ శరీర బాధల నుంచి బయటపడతాడు. అంటే ఈ మానసిక బాధ ఉండదు. శారీరక బాధతో పాటు మానసిక బాధ కూడా ఉన్నట్టయితే ఆ బాధ పదింతులైపోతుంది. అనుసంజ్వర నివృత్తి అంటే శోక నివృత్తి, మానసిక శోక నివృత్తి. ఇది 9వ అంశము. ఇంకా 10 ఆఖరి అంశము తృప్తి ప్రాప్తి. ఈ తృప్తి ప్రాప్తి అంటే అనుసంజ్వర నివృత్తి లేదా శోక నివృత్తి 223 నుంచి 250 వరకు చెప్పారు. శ్లోకాల వరకు విస్తరించబడి ఉన్నాయి. తర్వాత తృప్తి ప్రాప్తి అనేది 251 నుంచి 295 వరకు చెప్పబడ్డాయి. ఇది 10వ అంశము, ఆఖరి అంశము. ఇందులో ఆనంద అవాప్తి, ఆనందం ఎలా వస్తుంది అంటే నేను ఆత్మను, నేను పూర్ణుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, ఆనందం నా యొక్క సొత్తు, అది స్వరాజ్ మై బర్త్ రైట్ అన్నట్టుగా ఇది ఆనందం నా యొక్క స్వరూపము అని దాన్ని మనం నిష్ఠగా మలుచుకోవాలి. ఎప్పుడైతే ఆ నిష్ఠగా మలుచుకున్నామో అప్పుడు తృప్తి లేదా ఆనందము అనేది అలవోకగా మీకు అందుతుంది. అలవోకగా అందుతుందంటే మీకు ఈ శారీరక సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. శారీరక సమస్యలు ఉన్నా కూడా, ఇక్కడ సమస్యలో కూరుకుపోయినా కూడా నాకు ఈ ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవడం వల్ల, ఆ నిష్ఠలో ఉండడం వల్ల నాకు మానసికంగా ఎటువంటి బాధ ఉండదు. మనస్సే మిమ్మల్ని బంధించినా, మనస్సే మీకు మోక్షాన్ని ఇచ్చినా అక్కడ
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అందుకని ఆ మనస్సు ఎప్పుడైతే నేను ఆత్మను, నాకు ఎటువంటి సమస్య లేదు అని తెలుసుకుందో, ఎంత క్లిష్టమైన పరిస్థితులున్నా కూడా, ఎంత శారీరక బాధలున్నా కూడా మీకు ఆ బాధ తీవ్రత తెలియదు. ఇది తృప్తి ప్రాప్తి. తృప్తి ప్రాప్తి కాబట్టి ఇది మేము కళ్ళారా చూసాం. ఆ స్వామిని మనకి ఆ భగవద్గీతలో ఆ శివాత్మానందజీ క్యాన్సర్ రోగంతో చాలా సఫర్ అవుతూ ఉండేది. మేము ఆవిడని కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ పక్క రూమ్లో మూలుగుతోంది. వాళ్ళ శిష్యులు పోయి చెప్పారు ఆమెకి, అమ్మ మీకోసం ఇలా రాఘవరావు రాజ్యశ్రీ వచ్చారు అని చెప్తే, వస్తున్నాను కూర్చోమని చెప్పింది ఆవిడ. 5 నిమిషాల్లో ఆవిడ సర్దుకుని వచ్చింది. వచ్చి మాతో దాదాపుగా ఒక అరగంట మాట్లాడింది. ఈ అరగంటలో ఆవిడలో పూర్తి మార్పు. ఎటువంటి మూలుగు లేదు, ఎటువంటి ఈ బాధ కనిపించలేదు, ఆనందంగా కనిపించింది. మేము ఆవిడతో ఇదే ప్రస్తావించాం. ఇదేనమ్మా నాకు శాస్త్రం ఇచ్చినటువంటి వరం. శాస్త్రం లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఆ శాస్త్రం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కానుక నాకు, అందుకని నేను డిటాచ్ అవ్వగలను అని ఆవిడ చాలా ఆనందంతో చెప్పుకుంది. మాతో మాట్లాడుతున్నంతసేపు ఆవిడ మొహంలో చిరునవ్వు చెదరలేదు. ఇది ఈ తృప్తి ప్రాప్తి అంటే తృప్తి దీప. ఇది తృప్తి దీప ప్రకరణము ఇంతటితోటి అయిపోయింది. వచ్చే క్లాస్లో మరొక కొత్త అంశంతో మళ్ళీ మనం ఆ విషయాలు ప్రస్తావించుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.